రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో గడువు ముగిసిన ఉత్పత్తుల విక్రయం కలకలం రేపుతోంది. కొత్తపేట మోహన్ నగర్ లోని క్యూ స్మార్ట్ బజార్ లో ఎక్స్పైరీ డేట్ ముగిసిన వస్తువులు అమ్ముతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్లో కూడా గడువు ముగిసిన ఉత్పత్తులు వచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. ఇక ఈ విషయంపై విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించారు. బిల్లులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మార్ట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సమస్య అయినప్పుడు నువ్వు ఎందుకు వస్తలేవు? గవర్నమెంట్ సరే సార్ సార్ ఇక్కడ వచ్చినాక మనం ఎవడో ఏం చేసో చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ 2-3 సార్లు ఇట్లా సేమ్ రిపీట్ అయింది కాబట్టి ఓవర్ సెటిల్మెంట్ లేదు. సెటిల్మెంట్ ఓపెన్ చేయండి. చెకోడీలో ఒకటి ఓపెన్ చేసి ఎక్స్పైర్ అయిపోయింది. కిస్మిస్ కూడా వేసుకోండి సార్. కిస్మిస్ కూడా అయిపోయింది. ఏమైందంటే ఎక్స్పైర్ అయిపోయింది. చాలా లోపల ఉన్నాయి కాదు. బిల్లింగ్ ఉన్నది కదా, బిల్లింగ్ ఉన్నవాడు ఎగ్జాక్ట్ ఉంటుంది. బిల్లింగ్ ఏమేమి చెప్పు. బిల్లింగ్ కూడా అక్కడ బిల్లింగ్ తో పాటు ఉంటే ఎక్స్పైర్ అయిపోయిన బిల్లింగ్ చేశారని కూడా కాదు. ఇప్పుడు అది ఓకే కానీ ఇప్పుడు ఈయన వర్షన్ లో ఈయన ఎఫ్ఎస్ అధికారిగా ఏం చేయగలుగుతాడో చెప్పండి. ఎక్స్పైరీ డేట్ అనేది ఆల్రెడీ కల్పిస్తుంది. ఎక్స్పైరీ అయిపోయినట్టు ఎక్స్పైరీ అయినాక బిల్ కూడా చూపిస్తున్నారు. ఇది ఓకే, అది పంపిస్తాం. ఇంకేం లేదన్నా కల్తీ ఉన్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా కేసు అయిపోతుంది. ఏమైనా కల్తీ ఉంది అంటే రిపోర్ట్ ఎన్ని రోజులు వస్తుంది సార్? రిపోర్ట్ రావడానికి 15 రోజులు. 15 రోజుల దాకా పిల్లలు చచ్చిపోవాలా? పిల్లలు చచ్చిపోవాలా? అందరూ మొత్తం 15 రోజుల దాకా బంద్ చేసేది. మన దీన్ని ఓపెన్ చేయకూడదు. చాలా ఉన్నాయని మేము అంటున్నాం. చెక్ చేయండి. మీరు లోపల వచ్చి తనకేం చేయండి. ఓపెన్ చేయండి. చెకోడీలో ఒకటి ఓపెన్ చేసి ఎక్స్పైర్ అయిపోయింది. అంటే లాస్ట్ మంత్ నేను చిప్స్ తీసుకున్నా. అవి కూడా 3 months బిఫోరే ఎక్స్పైర్ అయిపోయినాయి. అందుకనేసి నేను అన్న వాళ్ళకి ఫోన్ చేసిన. అన్న వాళ్ళు వచ్చి అయితే నారాజా బ్రదర్, మా బ్రదర్ అవుతాడు, మాకు నిన్న నుంచి ఫోన్ చేస్తున్నాం. అన్న మాకు మేము తీసుకున్న ఐటమ్స్ సేమియా కానీ, లడ్డు కానీ, చెకోడీలు కానీ మేము అన్ని ఎక్స్పైర్ అయిపోయినాయి అన్న, ఒకసారి మాట్లాడదాం దాని అంటే నిన్న నుంచి నేను సన్నీ అని చెప్పి మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉంటాడు, డీసీ గారు కూడా ఫోన్ చేసిన. వాళ్ళు ఏమంటారు, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు సన్నీ సార్ లేడు, ఫుడ్ ఆఫీసరు బయటకు వెళ్ళిపోయిండు, ఆ లీవ్లో ఉండు, ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు లేరు అంటాడు. పోలీసులకు కూడా ఫోన్ చేసినాం. అంటే నిన్న నుంచి చేస్తున్నాము, ఎవరు రాలేదు. ఈరోజు వచ్చిర్రు. మాకు ఒకటే అన్యాయం, పేద ప్రజల ఆరోగ్యాలతోనూ ఆడుకుంటున్న స్మార్ట్ బజార్ అయినా సరే వీళ్ళు కంటిన్యూ అట్లనే చేస్తారు. దయచేసి వీళ్ళకి పర్మనెంట్గా సీజ్ చేయాలని కోరుతున్నాం. మొన్న ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఒక ఐటమ్ వచ్చింది, పాయసం చేసుకుందామంటే అదే అందులో ఎక్స్పైరీ వచ్చింది. మళ్ళీ నిన్న వచ్చి నిన్న చెకోడీలు తీసుకుందామని పిల్లలకి వచ్చాను. ఆ చెకోడీ అందులో కూడా ఒకటి వచ్చేసింది. లడ్డూలు తీసుకుంటే దాంట్లో కూడా ఎక్స్పైరీ అయ్యే వచ్చింది. దానివల్ల మా పాపకి ఎఫెక్ట్ అయింది. హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చాము. సార్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే అన్న వాళ్ళు వచ్చారు. అన్న వాళ్ళు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. ఇక్కడ ఎక్స్పైర్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారని చెప్పి తను మాకు కంప్లైంట్ ఇచ్చినాడు. ఇతను ఒక 3 items తీసుకున్నాడంట. దాని మీద చూస్తే నిజంగానే ఎక్స్పైరీ డేట్ అయితే అయిపోయి ఉంది. అతను బిల్ కూడా చూపించినాడు. మేము ఆ శాంపుల్స్ అవన్నీ నోట్ చేసుకున్నాము. ఆ శాంపుల్స్ ఇంకా ఇవన్నీ ఉంటే మేము అవి ల్యాబ్కి కూడా మేము అవి సెండ్ చేస్తాము. సెండ్ చేసిన తర్వాత అది రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారము అది యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. ఇప్పటికైతే ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మేము అది నోట్ చేసుకొని రిపోర్ట్ అనేది మా హైయర్ అథారిటీస్కి సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసి ఇంకా ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకుంటాం. స్టోర్ మా వర్క్ అయితే అది మేము శాంపుల్స్ ల్యాబ్కి సెండ్ చేయడం కానీ లేకపోతే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ హైయర్ అథారిటీస్కి సబ్మిట్ చేయడం అయితే ఉంటుంది. అదైతే మేము చేస్తున్నాము. ఇప్పుడు అది చూస్తున్నాము.